బరాబర్ వస్తుంది ఏమన్నా జై భీమ్. భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. ఈరోజు మరి భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇది 86వ జ్ఞానమాల కార్యక్రమం. మరి జ్ఞానమాల ఉద్దేశం ఏంటంటే జ్ఞానాన్ని పెంపొందించడం. జ్ఞానాన్ని పెంపొందించడం అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నిటినీ ప్రజలకు చేరవేయడం. మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్, మన ఫండమెంటల్ రైట్స్ ఏవైతున్నాయో ఇవి మనకు సరిగ్గా అందినట్లయితే మరి బహుజనుల మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కులను మనం కాపాడుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో మనకు లౌకికవాదం అన్ని మతాలను సమాన దృష్టితో చూసేది ప్రపంచంలో కేవలం ఒక భారత రాజ్యాంగమే. ఎందుకంటే మహానుభావుడు మరి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ముందు చూపుతో మన భారతదేశాన్ని మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా సమాన స్వేచ్ఛ, మరి యొక్క సమాన హక్కులు, జీవించే హక్కు, మరి యొక్క మహిళల హక్కు, అభ్యున్నత హక్కు కోసం మరి ఎన్నో రకాల సేవలు చేస్తారు. అదేవిధంగా ఈ విధంగా మనం కష్టించే వారికి మరి కష్టపడం అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనికి అనుగుణంగా మనకు ఒక రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్కు అనుగుణంగా ఇలా మనం పోరాడుతున్నాం. మన పని గంటలు కూడా 12 గంటల పనిని మరి 8 గంటలకు కుదించాడు. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి పని సమయాన్ని పెంచడం జరిగింది. అటువంటి సందర్భంలో కూడా ఎక్కువసేపు మరి ఎవరైతే ఉన్నారో వాచ్మెన్లు మరి 12 గంటలు నిలబడాలంటే వారు ఆర్థికంగా వారి యొక్క శారీరకంగా వారు నష్టానికి కోల్పోతారు. కాబట్టి అంబేద్కర్ ముందు చూపుతో మరి 8 గంటల పనిచేస్తే వారు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి అనేక రకాల చట్టాలను తీసుకురావడం జరిగింది. కానీ కొంతమంది మనవాదులు చేస్తున్న కుట్రలో భాగంగా భారతదేశాన్ని మళ్ళా మునుపటి విధంగా అంటే మనవాదంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఖబర్దారు మనవాదులారా, భారతదేశము లౌకికవాదము అన్ని మతాలను కులాలను సమానత దృష్టితో చూసేవారు. అదేవిధంగా కుల మత భేదాలు లేకుండా అందరం మరి సమాన దృష్టితో అందరం ఐక్యతతో మరి ఉండాలని చెప్పి ఎటువంటి హిందూ ముస్లిం బాయ్ అంటూ అందరం ఒక అన్నదమ్ములాగా ఉండాలి. భారతదేశంలో ఈ మత కొల్లలు లేకుండా అనేక రకాల ఇబ్బందులు లేకుండా తప్పకుండా అందరం కలిసిమెలిసి మరి మతాలను లేకుండా అందరం మరి ఈ యొక్క జ్ఞానమాలలో అందరూ పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే బహుజనులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే మరి బహుజనుల బతుకులు బాగుపడతాయని చెప్పిండు. వాస్తవానికి మరి భారతదేశంలో మరి ఎంతోమంది కులాల మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యారు. కానీ మరి బహుజనుల బతుకులు మారడం లేదు. అంబేద్కర్ ఏం చెప్పిండు, వాస్తవానికి 10 సంవత్సరాలు ఇంకా మా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే మా బతుకులు బాగుపడతాయి. కానీ మా బతుకులు బాగుపడేది ఎక్కడ? వాస్తవానికి బాగుపడే కారణం ఏంటిదంటే మరి ఆ రిజర్వేషన్ ఫలాలు ఎక్కడ కూడా మాకు అందుతలేవు. ఈ రిజర్వేషన్ మరి సక్రమంగా అందినట్లయితే ఇక్కడ భారతదేశంలో ఎవరు కూడా అందరం సమానంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పటికైనా మరి రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేసి మరి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్య కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, మరి యొక్క సామాన్య దళితుడు మరి కార్పొరేట్ స్కూళ్ళకు పంపించలేడు, కార్పొరేట్ హాస్పిటల్ కావాలంటే పోలేడు. మరి ఉన్నత వాళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళు వారు ప్రాణాలను నిలబెట్టడం కోసం కొన్ని లక్షల కోట్లను పెట్టి వారు ఆర్థికంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కానీ ఈ యొక్క దళిత జాతులు మరి రోజు మరి రెక్కాడితే కానీ డొక్క నిండని మా ప్రజలు మరి కార్పొరేట్ విద్య ఏడాది వాళ్ళకు మరి కార్పొరేట్ హాస్పిటల్కి ఎక్కడ పోగలుగుతారు వాళ్ళు? కనీసం అంబులెన్స్ కూడా వాళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితులలో మరి యొక్క ఈ దళితుల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మరి యొక్క ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలోని సూత్రాలను తప్పకుండా అందరికీ అమలు అయ్యే విధంగా మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో మరి మనందరం పాలు పంచుకొని తప్పకుండా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమై మరి బహుజన రాజ్యాధికారం కోసం ప్రయాణించవలసిన ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు మరి రామస్వామి కావచ్చు, సామాన్యం కావచ్చు, మరి యొక్క అందరూ కూడా మరి బహుజన రాజ్యాధికారం కోసం అందరూ
మనకు పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా మరి అగ్రవర్ణ ఆధిపత్యం మన మీద చలమని చేపడుతుంది. ఎట్లా అంటారా, ఇది ఇప్పటి వరకు మనకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎక్కడ అమలవుతున్నాయి? వాస్తవానికి మనకు మా రిజర్వేషన్ల ప్రకారంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, కానీ మా మా ఎదుగుదలకు ఎవరు కూడా సహకరించలేదు. దయచేసి మాకు ఎవరైతే ఉన్నారో వెనుకబడిన వారి అభ్యున్నతి కోసము ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అప్పుడే మేము ఆర్థికంగా నిలబడతాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక సందర్భంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఒక సందర్భంలో ఒక రైలు పడిపోతుంది. రైలు పడిపోతే అక్కడ జరిగిన కారణం ఏంటంటే, రైలు పడిపోవడానికి కారణం ఏంది నేను ముందస్తుగా ఎందుకంటే నేను గ్రహించుకోలేకపోయినా, నా వర్కర్ ఏం పని చేస్తారు, లేబర్ ఏం పని చేస్తారు, దీన్ని నేను గ్రహించుకోలేకపోయినా కాబట్టి నేను ఈ పదవికి నేను అర్హుని కాదని చెప్పి అతను ట్రైన్ యాక్సిడెంట్ అయినందుకు అతను రాజీనామా చేస్తాడు. అతను రాజీనామా చేసి కూడా ఏం చేసి తెలుసా, రాజీనామా చేసి ఇంటికి పోతున్న సందర్భంలో ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కారు కూడా ఆ డ్రైవరు అయ్యా నేను ఇంటికి తోలొస్తా అని చెప్పి అంటే కూడా లేదు, నేను ఇప్పుడు ఆ పదవిలో లేను కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క వాహనాన్ని నేను వాడుకోను అని చెప్పి కూడా అతను అంత నిజాయితీ పాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి లాగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక్కరు చూపించండి, ఎవరు చూడు, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఇలా పోయిన ప్రభుత్వము లక్షల కోట్లు వెనుకేసుకొని ఇలా మరి దళితులకు ఎక్కడ అభివృద్ధి చేసిందండి? వాస్తవానికి దళిత బంధు అన్నారు, ఈ బంధు అన్నారు, ఆ బంధు అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి అంతకుముందు మేము పెళ్ళిళ్ళు చేసుకోలేదా మా పిల్లలకు? అంతకుముందు బతుకమ్మ చీరలు మా పిల్లలకు మేము బట్టలు కొనుక్కోలేదా? మా ఫ్యామిలీలో మేము అర్జించుకోలేదా? ఇవన్నీ బంధులు, ఈ ఉచిత పథకాలు ఎందుకని మాకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, ఈ మూడు ఇవ్వండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత ఉపాధి, ఈ మూడు ఇస్తే మాకు ఏ ఉచితాలు వద్దండి. మా పిల్లలు చదువుకొని వారు ఉద్యోగస్తులు అవుతారు. మా పిల్లలు ఆర్థికంగా ఉంటే వారు అనేక రకాల మేము ఉన్నతులు అవుతాం. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా ఇంకా వచ్చే ప్రభుత్వం ఎవరైనా సరే మాకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి కల్పిస్తే మాకు ఈ ఉచితాలతో పని లేదు. కాబట్టి దయచేసి మాకు మా పిల్లలకు కామన్ విద్య అంటే మేము చదువుకున్న రోజులలో ఒక శివరాజు కొడుకైనా ఒక ప్రొఫెసర్ కొడుకైనా అందరూ ఒకటే పల్లె చదువుకుంటున్నాం. ఇవాళ ఏముందండి, ఇలా ఉన్నత వాళ్ళు కార్పొరేట్ కాలేజీలలో, కార్పొరేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూల్ చదువుతారు. మా పిల్లలు అదే ప్రభుత్వ బుల్ల చదువుతున్నారు. ప్రభుత్వ బల్ల చదవడం వల్ల ప్రభుత్వం ఆ విద్యను ఎందుకు పట్టుకోకపోవట్లేదు? దయచేసి ఇప్పటికైనా కామన్ విద్యను ప్రవేశపెట్టండి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్. జై భీమ్. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 20వ జనసభకు 100% చూసాయంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఇంకా సమావేశం అయిపోయినారు. అర్థమైన విషయం. లాస్ట్ టైం కూడా ముస్లిం సోదరులు కూడా చాలా అటెండ్ అయినారు. సంతోషం విషయం. ఇంకోటి విషయం ఏంటంటే ఈ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారమైన ప్రభుత్వం అయితే ఉన్నదో ఉన్నటువంటి అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగం జై భీమ్. భారత రాజ్యాంగాన్ని